తండ్రి అయిన దేవుడు మనందరికీ ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం పూట ఆయన్ని ఆరాధించడానికి కల్పించిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతులు కృతజ్ఞతలు తెలియచుకుంటూ కూడి వచ్చిన సంఘం అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ వందనండి. చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు, మనం బలపడటానికి అవసరమైన మాటలు పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా తిమోతికి చెప్తూ కొన్ని విషయాలు స్థానిక సంఘానికి తిమోతికి చెప్తుంటూ మనం చూడగలం. చదవబడిన లేఖన భాగం నుంచి మనం ఈరోజు ఒక పాఠాన్ని ఆలోచిద్దాం. 20వ వచనం గమనిస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతైన నిమిత్తమైన పాత్ర అయి ఉండును. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, ఒక గొప్ప ఇంటిలో ఏముంటాయి? పాత్రలు ఉన్నాయన్నమాట. ఏం పాత్రలు? బంగారు పాత్రలు ఉంది, వెండి పాత్ర ఉంది. అందరూ ఉంది, బంగారు పాత్ర ఉంది, వెండి పాత్ర ఉంది, మంటి పాత్ర ఉందన్నమాట. గొప్ప ఇల్లు ఏది? ఆత్మ సంబంధం వస్తే దేవుని రాజ్యం అనేది గొప్ప ఇల్లు. లేదా భౌతిక సంబంధం వస్తే ఒక భవనం ఉంది, ఆ భవనంలో ఒక రాజుగారు ఉంటారన్నమాట. ఆ రాజుగారి ఇంట్లో ఏముండే? పాత్రలు ఉంటాయి. ఏ పాత్రలు ఉంటాయి? బంగారు పాత్రలు ఉంటుందండి, మెరుస్తూ ఒక మంచిగా ఉంటుంది అన్నమాట. అలాగే వెండి పాత్ర ఉందన్నమాట, ఒక గౌరవనీయమైన స్థానంలో ఉంటుంది అన్నమాట, ఒక గౌరవ స్థానంలో ఉంటుంది అన్నమాట. అలాగే మట్టి పాత్రలు ఎక్కడ ఉంటాయి? ఇది ఒక మూలబడి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక గొప్ప ఇంట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు మనకంటే, దేవుడు యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా మనం ఉండాలన్నమాట. 3 రకాలైన పాత్రలు ఎక్కడ ఉంటాయి? గొప్ప ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ మన ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుని రాజ్యం అనేది ఒక గొప్ప ఇల్లు. ఆ రాజ్యంలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి అన్నమాట. అయితే అది వాడుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే, యజమానుడు వాటిని వాడుకుంటాడు. ఆ వాడుకోవడానికి కావాల్సిందంటే అవి ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు బంగారు పాత్ర ఉంది, బయట క్లీన్గా ఉంది బయట, కానీ లోపల అది దుమ్ము కొట్టుకొని పోయిందన్నమాట. వాడుకుంటాడా? యజమానుడికి దాహం అయింది, ఆ దాహం వేసే సమయానికి ఆడ వెండి పాత్ర ఉంది, బంగారు పాత్ర ఉంది, మట్టి పాత్ర ఉందన్నమాట. వెండి పాత్ర కానీ బంగారు పాత్ర కానీ దుమ్ము కొట్టుకుపోయింది, కేవలం మట్టి పాత్ర మాత్రం శుభ్రంగా ఉందన్నమాట. ఏది యజమానుడు వాడుకుంటాడు? యజమానుడు దేన్ని వాడుకుంటాడు? ఏదైతే శుభ్రంగా ఉందో, ఏదైతే క్లీన్గా ఉందో, ఏదైతే యజమానుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉందో దాన్నే వాడుకుంటాడు అన్నమాట. ఇక్కడ యజమానుడు ఎవరండి? దేవుడు. పాత్రలు ఎవరండి? మనం. ఇప్పుడు వెండి పాత్ర, బంగారు పాత్ర, మట్టి పాత్ర అనేది ఏంటి సంబంధం? ఇప్పుడు దేవుడికి కావాల్సింది వెండిది కావాలా, మట్టిది కావాలా, బంగారం కావాలా? శుభ్రం కావాలా? ఏం కావాలా? యజమానుడు దేనైనా వాడుకుంటాడు. యజమానుడికి ఫీలింగ్ ఏమి ఉండదన్నమాట, దేన్నైనా వాడుకుంటాడు. ఆయన అవసరానికి మన ఇంట్లో ఉంటాయండి. ఇప్పుడు కప్పులు, టీ కప్పులు ఉంటాయి. మనం ఎవరైనా వస్తే ఏం వాడతాం? కప్స్ వాడతాం. ఎవరు రాకపోతే ఏం చేస్తాం? మనం గ్లాసులు వాడుకుని తాగుతాం, ఏంటి టీ అన్నమాట. ఎవరైనా వస్తే ఏం చేస్తాం? కప్స్ అన్నమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. అప్పుడు దాకా ఎలా ఉంటాయి? బయట అన్నమాట. అలాగే దేవుడు వాడుకుంటాడన్నమాట. అప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి, లేదా ఆ పాత్ర ఉండాలన్నమాట. మనం ఈరోజు పాఠాన్ని ఆలోచిద్దాం. పాఠం ఏంటంటే, దేవుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా మనందరం ఉందాం. మనందరం ఎలా ఉండాలంటే, దేవుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండాలన్నమాట. ఆ అర్హమైన పాత్ర ఏంటో, దేవుడు ఎలా ఉంటే వాడుకుంటాడో మనం కాస్త గమనించేద్దాం. యజమానుడు వాడాలంటే ఒక షరతు ఉందండి. ఏంటి? అక్కడ భౌతిక సంబంధమైన రాజభవనంలో యజమానుడైనా సరే, ఆత్మ సంబంధమైన జీవితంలో మన యజమాని దేవుడైనా సరే, ఇది మనం వాడాలంటే ఒక షరతు ఉందండి. ఏంటి షరతు? శుభ్రంగా ఉండాలన్నమాట, క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఆలోచిస్తే, బయట మెరిస్తే బంగారం అయినా సరే అది పనికాదు, వెండి అయినా సరే అది పనికాదన్నమాట. లోపల శుభ్రంగా ఉంటే అది మట్టి పాత్ర అయినా, అది ఒక మూలన ఉన్నా సరే దాన్ని తీసుకొచ్చి దేవుడు వాడతాడన్నమాట. యేసు ప్రభువు వారు కూడా శాస్త్రులు పరిచయాలు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడన్నమాట. వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందంటే, దేవుడు వాడుకునేట్టుగా లేదు. ఎవరిది? శాస్త్రులు పరిచయాలది. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం ధ్యానిస్తే
ఆ లేఖన భాగం నుంచి మనం ధ్యానిస్తే 23వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శాస్త్రుల పరిచయాలకి బోధిస్తున్నట్టుగా, వారికి బుద్ధి చెబుతున్నట్టుగా మనం చూడగలమాట. అంటే శాస్త్రుల పరిచయాలు ఎవరండి? దేవుని ఇంట్లో వాడబడుతున్న వారు అన్నమాట. కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి? 23వ వచనం, అదే 25వ వచనం. అయ్యో వేషధార, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయరు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుప శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయమన్నమాట. అంటే యేసు చెబుతున్నాడండి, సామాన్యమైన పళ్ళాన్ని గురించి, సామాన్యమైన గిన్నె గురించి చెబుతున్నాడా? శాస్త్రులు పరిశీలన వారి దేహాన్ని గురించి, వారి అంతరంగం గురించి చెబుతున్నాడా? ఆ దేవుడు వాడుకోవడానికి శాస్త్రులు పరిశీలన ఎన్నుకున్నాడు. శాస్త్రులు పరిశీలన అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారండి? వెలుపులు ఎలా ఉన్నారు? వెలుపులు చుట్టానికి శాస్త్రుల డ్రెస్ కానీ, పరిశీలన డ్రెస్ కానీ ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉండదు అన్నమాట. చూడటానికి ఎలా ఉంటారంటే చాలా ముచ్చటగా, వారందరిని గౌరవించినట్టుగా, వారికి అందరికీ ఏం చేస్తారంటే దండం పెడతారు, అందరూ బాగుంటారు అన్నమాట. కానీ లోపల ఎలా ఉండే జీవితాలు దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉంది. ఒకటే షరతు, యజమానుడు వాడుకోవాలంటే బయట శుభ్రత కాదు. ఎలా ఉండాలి శుభ్రత? అంతరంగం ఉండాలన్నమాట. బయట మనం ఎలాంటి బట్ట అయినా వేసుకోవచ్చు, మనకి ఎలాంటి ఇల్లు అయినా ఉండొచ్చు, మనకి ఎలాంటి కారు అయినా ఉండొచ్చు, మనకి ఎలాంటి బైక్ అయినా ఉండొచ్చు, మనం ఎలాంటి మంచి ఉద్యోగం చేయొచ్చు. కానీ దేవుడు వాడుకోవాలంటే కావాల్సిందంటే లోపల శుద్ధి అన్నమాట. మనం గమనిస్తే దావీదు చరిత్ర గమనిస్తే సమూయేలు వెళ్ళి వాళ్ళ అన్న ఎలియాబుని, తర్వాత కుమారుడిని, తర్వాత వ్యక్తిని ఏం చేస్తారండి? నిజముగా యెహోవా కోరుకున్నవాడు ఇతడే అంటాడన్నమాట. కానీ ఆ సందర్భంలో చూసిన దేవుడు అప్పుడు వాడుకోవాల్సింది ఎవరిని? దావీదుని. అంటే ఇశ్రాయేలుని నీతి న్యాయాలతో పరిపాలించడానికి ఎవరు వాడుకుంటున్నాడు? దేవుడు ఇప్పుడు దావీదుని వాడుకుంటాడు అన్నమాట. అప్పుడు దావీదుని వాడుకోవడానికి దావీదు దగ్గర ఏముంది? మంచి హృదయం ఉందన్నమాట. అప్పుడు దేవుడు భౌతిక రూపమైన చూడాల. ఆల్రెడీ వెండి పాత్ర, బంగారు పాత్ర ఎవరున్నారు? సౌలు ఉన్నాడన్నమాట. అదేం చేయట్లా? బయట శుభ్రం కాదు, లోపల లేదు, ఆ పాత్ర అలా లేదు, నీట్గా లేదు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు పరిపాలించినట్టుగా ఆ పాత్ర లేదు. ఏ పాత్ర? సౌలు అనే ఆ వ్యక్తి లేదన్నమాట. ఇప్పుడు ఒక సామాన్యమైన పాత్ర వస్తుంది. ఎవరు ఆ పాత్ర? దావీదు. ఆ దావీదును వాడుకోవడానికి దావీదు దగ్గర ఉందంటే ఒక షరతు ఏంటంటే మంచితనం ఉందన్నమాట, మంచి హృదయం ఉందన్నమాట, శుభ్రంగా ఉందన్నమాట. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అది వాడుకుంటాడన్నమాట. ఇప్పుడు ఆ పాత్రలు ఎవరండి? ఆ పాత్రలు ఎవరు? మనమే. ఇప్పుడున్న జనరేషన్లో పాత్రలు ఎవరండి? నేటి క్రీస్తు సంఘంలో ఉన్న యువకులు, పెద్దలు, నాయకులు వీళ్ళందరూ కూడా పాత్రలు అన్నమాట. ఈ పాత్రలను దేవుడు వాడుకోవాలంటే ఏం కావాలా? ఏం కావాలమ్మా? శుభ్రం కావాలన్నమాట. నువ్వు వెండి పాత్రమైనా, నువ్వు బంగారు పాత్రమైనా, నువ్వు మట్టి పాత్రమైనా సరే ఏం కావాలి అంటే ఒకటే, దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే అతనికి మంచి కారు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఇవి కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి? మంచి హృదయం. మంచి హృదయం ఉన్న వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఎన్నుకుంటాడన్నమాట. ఇప్పుడు సౌలు ఆల్రెడీ పరిపాలన చేస్తున్నాడు, కానీ బయట బాగున్నాడు, లోపల ఎలా ఉన్నాడు? శుభ్రంగా లేదు. కాబట్టి దేవుడు ఆ పాత్రను ఏం చేయాలా? వాడుకోవాలా. అది వెండి పాత్ర అయినా, బంగారు పాత్ర అయినా ఆ పాత్రను వాడుకోవాలా. కానీ దావీదు ఎలా ఉన్నాడంటే చాలా బాగున్నాడు, అది శుభ్రంగా ఉంది. దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు వాడుకకు అవసరమైన పాత్ర ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. నేడు మనం ఉన్నామో లేదో మనం ఆలోచించుకోవాలన్నమాట. ఒకటే షరతు, దేవుడు వాడుకోవాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే శుభ్రంగా ఉండాలన్నమాట. అది శుభ్రంగా ఉంటే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడన్నమాట. శుభ్రం అంటే భౌతిక సంబంధం శుభ్రం కాదండి. భౌతిక సంబంధం శుభ్రం ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితం దేవునికి సువాసనలాగా ఉండాలన్నమాట. అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడమ్మా. ఒక కథ చెబుతా. ఒక రాజభవనంలో ఒక రాజుగారు ఉన్నారన్నమాట. అవి వాడటానికి ఆయన దాహం తాగడానికి పాత్రల కోసం పోయాడన్నమాట. ఏ పాత్ర బాగా చివరికి ఒక మట్టి పాత్ర ఉందన్నమాట. దాన్ని తీసుకుని దాహాన్ని తీసిందన్నమాట. ఇప్పుడు రాజుగారి దాహం తీర్చింది పాత్ర ఏది? కేవలం మట్టి పాత్ర అన్నమాట. అన్ని అంతస్తులు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఇంది వెండి బంగారం ఉన్నా సరే చివరికి ఆయన దాహం తీసిందంటే మట్టి పాత్ర. మనం అనుకుంటాం మన చదువు, మన ఉద్యోగం అనుకుంటాం. కాబట్టి సామాన్యమైన వ్యక్తులే దేవుని కొరకు నిలబడతారు అన్నమాట. ఒక సామాన్యమైన వ్యక్తులే, అది మనం ధ్యానిద్దాం. దేవుడు కూడా కోరుకుంటున్నదే అన్నమాట. మంచి హృదయం కలిగి దేవుడు కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ రోజైనా ఆలోచించారా? నేను దేవుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా మనం ఉన్నామా?
దేవుని చేతిలో వాడబట్టడానికి నేను ఉన్నానా, నేను సిద్ధంగా ఉన్నానా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మన ప్రశ్న, దేవుడు యజమానుడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తి ఎవరు? దేవుడు. ఈ దేవుడు మనం వాడుకోవాలంటే మనం సిద్ధంగా ఉన్నామా, నేను రెడీయా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి అన్నమాట. ఖచ్చితంగా ఆలోచించన్నమాట. నేను రెడీగా ఉన్నానా, నిజంగా శుభ్రంగా ఉన్నానా, లేదా శాస్త్రుల పరిశీలలాగా లేకపోతే ఆనాటి ఇశ్రాయేలు లాగా ఉన్నానా? ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? పరిశీలించుకోవాలన్నమాట. దేవుడికి కావాల్సిందంటే శుభ్రం అనేది కావాలన్నమాట. ఈరోజు మనం వాటి గురించి లోతుగా ధ్యానించబోతున్నాం. ఒక మోషే, అప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనాను నడిపించడానికి వాడుకున్న పాత్ర ఎవరండి? ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించాలనుకున్నాడు అనమాట. అప్పుడు ఒక పాత్ర కావాలా. ఆ పొజిషన్, ఆయన యజమానుడు ఎవరు? ఇప్పుడు దేవుడు. యజమానుడు దేవుడైతే ఆయనకు అవసరమైంది ఏంటంటే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనాను దేశం నడిపించాలన్నమాట. అప్పుడు అవసరమైన పాత్రలు ఎవరండి? మోషే, యెహోషువ, అహరోను. ప్రధానంగా చూస్తే ఎవరండి? మోషే. మోషే ఎలా ఉన్నాడు? 40 సంవత్సరాలు రాజకుమారుడిగా చేస్తూ అన్ని విద్యలు వచ్చాయన్నమాట. ఎవరికి? మోషేకి. కానీ వాడుటకు ఆయన ఇంకా సిద్ధంగా లేడన్నమాట. అప్పుడు తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడండి? గొర్రెల కాపరిగా ఉన్నాడన్నమాట. అప్పుడు ఒక మనిషి ఏమాడంటే రెడీ అయ్యాడన్నమాట. ఎవరి కొరకు? దేవుడికి అన్నమాట. అప్పుడు ఒక మోషేని దేవుడు వాడుకొని, పాత్రగా వాడుకొని ఆయన పని జరిగించాడన్నమాట. అప్పుడు దేవుడు పరిపాలిస్తున్నప్పుడు మోషే ఒక పాత్రగా వాడబడ్డాడన్నమాట. అలాగే ఒక దావీదు ఒక పాత్రగా వాడబడ్డాడన్నమాట. నీతి న్యాయాలను పరిపాలించాలని సింహాసనాన్ని చూసినప్పుడు, ఆయన సింహాసనం నీతి న్యాయాలతో ఉన్నప్పుడు అదే నీతి న్యాయాలను పరిపాలించాలని దేవుడు అనుకున్నప్పుడు దావీదు దానికి పాత్రగా వాడబడ్డాడన్నమాట. ఆ పాత్రగా ఎవరు రెడీ అయ్యారు? దావీదు రెడీ అయ్యారన్నమాట. అలాగే దానియేలు ఎలా ఉన్నాడు? ఒక సామాన్యమైన స్థితిలో ఉన్నాడు అన్నమాట. బబులోను చెరలోనే సామాన్యమైన స్థితిలో ఉండి దేవునికి మంచి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనకు కనపడుతుందన్నమాట. కాబట్టి తర్వాత దానియేలు ఏమవుతారంటే ఆ బబులోనులోనే ఒక అధిపతిగా నియమించబడతారన్నమాట. వీళ్ళందరూ ఒక పాత్రగా వాడబడ్డారన్నమాట. వీళ్ళందరూ వాడబట్టడానికి ఒక పాత్రగా ముఖ్య కారణం ఏంటి? మనం ప్రశ్నించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఉన్నాడు? అనాది నుంచి ఇప్పటి వరకు ఉన్నాడన్నమాట. దేవుడు ప్రతి మనిషిని వాడుకుంటాడన్నమాట. ఒక పాత్రగా మనం రెడీ అయితే ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడన్నమాట. బబులోను చెరలో ఉన్నావా, లేకపోతే అరణ్యంలో ఉన్నావా, లేకపోతే అడవిలో ఉన్నావా అనేది దేవుడు చూడటన్నమాట. ఖచ్చితంగా మనిషి చేస్తానండి, ఆయన వాడుకుంటాడన్నమాట. అలాగే పౌలు ఎలా ఉన్నాడండి? పౌలును వాడుకోవడానికి, పౌలు అంత పెద్ద పరిచయం చేయడానికి దేవుడు పౌలును వాడుకోవడం అనమాట. ఆ పాత్రగా పౌలు రెడీ అయ్యాడనమాట. అంతకుముందు పౌలు పరిస్థితి అండి, ధర్మశాస్త్రం మంది అనిందుడే, కానీ క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నాడండి? హింసిస్తున్నాడు అనమాట. ఆ పాత్రను తీసుకొచ్చి పౌలుని ఏం చేసినాడు? ఆయన వాడుకున్నాడు అనమాట. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి మనం గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నవి. ఎవరైనా యజమానుడు వాడుకు రకమైన పాత్రగా ఉండాలని చెప్పాడు అనమాట. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో. కాబట్టి దేవుడు మనం వాడుకుంటాడు ఖచ్చితంగా, కానీ మనం ఏమనండి? రెడీగా ఉండాలన్నమాట. ఆయన పాత్రకి గుర్తుపెట్టుకోండి, ఒక మేస్త్రి బిల్డింగ్ కట్టేటప్పుడు బ్రిక్స్ కావాలన్నమాట. ఏదైనా వంకరగా ఉంటే దాన్ని చేస్తాడండి, ఏదైతే కొడతాడు, మరీ పనికి రాకపోతే చేస్తాడు, దాన్ని తీసి పక్కనేస్తారన్నమాట. కాబట్టి యజమానుడు దేవుడు ఆయన ఈ భూమి మీద తన సంకల్పం కొరకు చాలా మంది భక్తుల్ని వాడుకున్నాడు అన్నమాట. ఈ నాటి కాలంలో మనల్ని వాడుకోవాలంటే మనలో కావాల్సిందంటే ఒక శుభ్రత, ఒక నీతి, ఒక నిజాయితీ కావాలన్నమాట. కాబట్టి మనకేం కావాలో దేవుడు వాడుకోవడానికి మనం ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, తిమోతి పత్రిక పక్కన ఉండితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకళ్ళు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. కాబట్టి ఒక అర్హమైన పాత్రగా, దేవుని దృష్టిలో ఒక మంచి పాత్రగా మనం వాడబడాలంటే, ఒక దావీదులాగా, ఒక సమూయేలులాగా, ఒక గిద్యోనులాగా, ఒక మోషేలాగా మనం వాడాలంటే మనలో కావాల్సింది ఏంటండి? ఏం కావాలండి? అక్కడ ఏం చెప్పాడండి? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. దేవుణ్ణి చూడాలన్నా, దేవుని ముఖ దర్శనం చేయాలన్నా, దేవునితో సంబంధం కలిగి ఉన్నా సరే కావాల్సిందంటే పరిశుద్ధత. ఒక పెద్ద ఒక మాట చెప్పాడు అనమాట. పరిశుద్ధత అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది. ఒక ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ లాంటిది అనమాట. పాస్పోర్ట్ లేకపోతే ఏం చేయదు, ఫ్లైట్ ఎక్కలేమంట. నువ్వు రేషన్ కార్డు చూపించినా, ఆధార్ కార్డు చూపించినా, ఏ కార్డు చూపించినా ఏం చేయదు, పనిచేయదన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువునకు
చూడడు, రాలేడు కూడా. మీరు పాత నిబంధనలు లేవే కానీ ధ్యానించండి. కొన్ని బలులు అర్పిస్తాడు, బలు ఇశ్రాయేలు అర్పించమని చెబుతాడు అనమాట. దహన బలి, నైవేద్యం, సమాధాన బలి, పాపహర్థ బలి, అపరాధ ప్రహర్థ బలి, ఎన్ని ఉంటాయి అన్నమాట. ఒక 5 రకాల బలు ఉంటాయి. ఎందుకు ఈ బలు పెట్టాడంటే, పాపి పరిశుద్ధుడు సంబంధం కలిగాలంటే ముందు తన పాప జీవితాన్ని ఏం చేయాలండి, వదులుకొని రావాలన్నమాట. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనమాట. మానవ జీవితంలో లేకపోతే విశ్వాసుల జీవితాల్లో రక్షణ పొందినా సరే జీవితం ఎలా ఉంటుందంటే ఆలోచన ద్వారానో, మనసు ద్వారానో, కోరికల ద్వారానో, కళ్ళు ద్వారానో పవిత్రత అనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే తొలగిపోయిందన్నమాట. కాబట్టి ఎలాంటి పవిత్రత కావాలంటే యోసేపు లాంటి పవిత్రత కావాలన్నమాట. కాబట్టి యోసేపు కూడా ఎలా వాడబడ్డాడంటే ఒక అర్హమైన పాత్రగా ఈ భూమి మీద వాడబడ్డాడు అనమాట. ఐగుప్తు రాజు తర్వాత రాజు అయ్యాడన్నమాట, అధికారి అయ్యాడన్నమాట. ఎవరు? యోసేపు అన్నమాట. యోసేపులో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి, ఒక పవిత్రత. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక రాజభవనంలో ఒక స్త్రీ పిలుస్తున్నా సరే ఎలాంటి పాపం చేయకుండా నిలబడి అంతే ధైర్యంగా ఉన్నాడు అన్నమాట. అలాంటి పవిత్రత మనలో ఉంటే దేవుడు వాడుకుంటాడు అన్నమాట. ఇప్పుడు పవిత్రత అనేది ఎలా వస్తుంది మనకి? పోనీ ఎలా పోతుంది మనకి? మన కళ్ళ ద్వారా ఏం పోతుంది పవిత్రత? అందుకే దావీదు అన్నాడంటే, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులు తెరిపివేయమన్నమాట. అప్పుడు ఏం చేయాలండి? నిజమైన పవిత్రత ఉండాలి. లేకపోతే దేవుడు నన్ను వాడుకోవాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా దావీదు తీసుకున్న నిర్ణయం మన జీవితాల్లో ఏం చేయాలండి? తీసుకోవాలన్నమాట. కన్యకను అలాగూ చూసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమోను అని యోబు అంటాడన్నమాట. యోబు గారు అంటాడన్నమాట, కన్యకను ఎలాగా అలాగూ చూసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమోను, ఆయన స్వాస్థ్యం ఏమోను అంటాడన్నమాట. ఒక మోహపు చూపు ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. 2, దేవుడు వాడుకోవడానికి అది శుభ్రంగా లేదు. మనం అనుకుంటాం చిన్న మోహపు చూపేలే, చిన్న అబద్ధమేలే, చిన్న అపవిత్రతలే అనుకుంటాం అన్నమాట. ఒక మోహపు చూపు, ఒక చెడ్డ ఆలోచన, మనం గమనించే చెడ్డ ఆలోచన గురించి ఒక రాజు చెడ్డ ఆలోచన వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఇశ్రాయేలు మొత్తం ఇబ్బంది పడ్డారన్నమాట. ఒక హేరోదు ఒక చెడ్డ ఆలోచన వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? కానీ మన ఆలోచన వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఒక ఆలోచన కూడా మన పవిత్రత నుంచి ఏం చేసిందండి? దూరం చేసిందన్నమాట. కాబట్టి మన కళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, నీ కన్ను మంచిదైతే నీ దేహం మొత్తం వెలుగుమయంగా ఉండి చెప్పాడు మెడేష్ ప్రభు. ఒకటే సూత్రం, నా కోరికలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, నేను జీవించలేకపోతున్నాను, నా వల్ల కావటం ఒకటే, నీ కళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. యోబు లాంటి వ్యక్తి, దావీదు లాంటి వ్యక్తి ఏమన్నాడంటే, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అన్నాడు యోబు. దావీదేమో చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు అన్నమాట. అంటే వాక్యం ఎక్కడ ఉంది? హృదయంలో ఉంటుందన్నమాట. తిప్పేసుకోవాలి మనం ఒకసారి, తప్పదు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పవిత్రతను చూసి దేవుడు మనం ఖచ్చితంగా వాడుకుంటాడు అన్నమాట. అందుకే అప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలు ఐగుప్తు రావాలి, ఐగుప్తు నుంచి తన ప్రభావం సర్వలోకాన్ని చూపించాలన్నమాట. ఇశ్రాయేలు ఐగుప్తు రావాలంటే అప్పుడు మూలం ఎవరు? యోసేపు. అప్పుడు ఆ యోసేపును వాడుకున్నాడు అన్నమాట. ఎవరు? దేవుడు. యోసేపును వాడుకోవడానికి యోసేపు గొప్పతనం ఉందా, లేకపోతే దేవుడు పాత్రగా ఉంచాడా? దేవుడు ఆయన వాడుకున్నాడు అన్నమాట. దేవుడు ఏ పాత్రను వాడుకుంటాడు? గుర్తుపెట్టుకోండి, భూమి మీద చాలా మంది ఉన్నారు, కానీ మనం శుభ్రంగా ఉంటే ఖచ్చితంగా అలా చూసినప్పుడు యోసేపు శుభ్రంగా ఉన్నాడు అన్నమాట. చెరసాలు అనుభవించాడు, అపనిందబడింది, అయినా కానీ దేవుడు ఒకరోజు అధికారిగా నియమించాడు అనమాట. అంటే నేను చెప్పేది ఒకటే, దేవుడు వాడుకున్నటకు మనం అర్హమైన పాత్రగా మనం సిద్ధమైతే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు అన్నమాట. నువ్వు చిన్న గ్రామంలో ఉండొచ్చు, నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, నీకు నిరుద్యోగం ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనలో పవిత్రత అనేది ఒక నిజంగా మనం కట్టుకుంటే ఆ పవిత్రత జీవితం మనల్ని ఏం చేసిందంటే ఒక మంచి జీవితంలోకి మనం తీసుకెళ్ళి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంటే వాడుకుంటాడు అన్నమాట. ఇంకోటి, యేసు ప్రభు 2వ రాకల్లో లేకపోతే దేవుని చూసే గొప్ప భాగ్యంలో ఒక ముఖ్య మూలం అంటే పవిత్రత. అర్థమైందా? మీరు లేవియా కాండం చదివితే మరీ విచిత్రమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే అనవసరమైన చోటకి వెళ్ళినా, ఒక శవాన్ని తాకినా, పాత నిబంధనలో ఉంటుందన్నమాట ఎర్రని పెయ్య బలి. ఈ ఎర్రని పెయ్య బలి ఎందుకంటే అపవిత్రమైన చోటకి వెళ్ళినా, లేదా శవాన్ని తాకినా, లేకపోతే వేరే వేరే పరిస్థితులు రోగం వచ్చినా, కుష్టి వచ్చినా ఆ మనిషి దేవుని దగ్గరికి ఏం చేయకూడదు? రాకూడదు. దేవుని సన్నిధికి అతను ఎంట్రీ లేదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇశ్రాయేలీయులు ఒక ఎర్రని పెయ్య బలి తీసుకొని ఆ బలి అర్పించి ఆ బూడిదని నీళ్ళలో కలిపి, ఆ నీళ్ళలో కలిపింది ప్రజల మీద చల్లితే వాళ్ళు ఏమవుతారు? పవిత్రులు అవుతారు అన్నమాట. ఏది? ఒక విశ్వాసి దేవుని మందిరానికి రావడానికి వాళ్ళని ఆపుతుంది ఏంటిది? శవం దగ్గరికి వెళ్ళినా,
రోగం వచ్చినా, లేకపోతే అపవిత్రమైన చోటుకి వెళ్ళినా, లేకపోతే దేహంలో బాగలేకపోయినా, లేకపోతే వేరే వేరే పరిస్థితులు వచ్చి మలినమైనా సరే అతడు ఎక్కడ రాకూడదు, దేవుని దగ్గరికి రాకూడదు అన్నమాట. అప్పుడు దేవుడు చెప్పిందంటే ఎర్రని బలి అది పూర్తిగా దహించాలి, అరణ్యంలో దహించాలన్నమాట, బయట దహించాలన్నమాట. దాన్ని దహించి ఆ పొడి బూడిద తెచ్చి నీళ్ళలో కలిపి పవిత్ర జలం కలిపి ఆ పవిత్ర జలం విశ్వాసం మీద చల్లితే అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడై తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే దేవాలయంలో యాజకులతో సహా అందరూ ఏం చేయాలంటే అప్పుడు దేవుడిని ఆరాధించాలన్నమాట. పాత నిబంధనలో అంత కఠినంగా ఉండేదన్నమాట. కానీ కొత్త నిబంధనలో దేవుడు యేసు ప్రభువుని అరణ్యంలో బయటే ఏమంటే ఆయన చనిపోయాడన్నమాట. ఆయన రక్తం వల్ల మనం ఏమంటే పరిశుద్ధులయ్యన్నమాట. ఆ గొప్పతనం మనకి ఇచ్చాడన్నమాట. అది మనం గుర్తించట్లా. పాత నిబంధనలో జరిగేది ఇది, కొత్త నిబంధనలు ఏంది అదే బయట అర్పించారన్నమాట. ఎవరిని ఈసారి ఎర్రని పైన కాదు, ఎవరిని యేసు ప్రభుని అర్పించిన తర్వాత ఆయన రక్తం మనం దేవుని సముఖానికి చేర్చడానికి ఒక పాత్రగా వాడబడిందన్నమాట ఆయన రక్తం. కాబట్టి అలాంటి పొజిషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దశలోని పత్రిక అంటే ప్రతివాడు తన ఘటము ఎట్లు కాపాడుకోవాలో తెలిసినట్టే దేవుని చిత్తం అంటాం. కాబట్టి మన ఘటాన్ని మనం కాపాడుకోవాలండి. ఘటం అంటే ఏంటండి? కుండ, దేహం అంటే ఘటం అంటే కొండ, అక్కడ చెప్పడం అంటే దేహం, పాత్ర. అలాగన్నమాట మన ఘటాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. ఎలాగా? పవిత్రంగా కాపాడుకోవాలన్నమాట. ఎలాంటి పాపం చేయకుండా, ఎలాంటి అపవిత్రత లేకుండా, అపవిత్రమైన ఆలోచన లేకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు మనం ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు అనమాట. మన జీవితంలో 365 రోజుల్లో ఎంత పవిత్రతను మనం డెవలప్ చేసుకున్నాం, ఎంత పవిత్రత మన దగ్గర ఉంది మనం పరిశీలించుకున్నాం. ఎంత పవిత్రత ఉంది మన దగ్గర? ఎంత ఉంది? యోసేపు అంత ఉందా? కొన్ని దావీదు అంత ఉందా? మోషే అంత ఉందా? యేసు ప్రభువు అంత ఉందా? ఎంత పవిత్రత కావాలండి? పరలోకం పోవాలంటే ఎంత కావాలి పవిత్రత? యేసు ప్రభువు అంత కావాలన్నమాట. సమానమైన సంపూర్త యేసు ప్రభు కలిగినకు సమానమైన సంపూర్ణ కలవారు ఒకటి అనమాట. యేసు ప్రభు పలానా వ్యక్తి, యేసు ప్రభు దాసు, యేసు ప్రభు పలానా అమ్మాయి, యేసు ప్రభు పలానా అమ్మాయి, సమానమైన సంపూర్త అయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలా? పరలోకం గురించి మాట్లాడాలన్నమాట. అప్పుడు దాకా ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలా, ప్రారంభించాలా, నిలబడాలా. అర్థమైందా? ఎవరినో చూడటం కాదు. మన ముందున్న గోల్స్ ఏంటంటే పౌలు చెప్తున్నమాట ఏమంటే ముందున్న వాటికై వేగిరిపడ. ముందే ఉన్నాయి. పౌలుకి ముందు ఇల్లు లేదు, పౌలుకి ముందు వ్యాపారం లేదు, పౌలుకి ముందు ఉద్యోగం లేదు, పౌలుకి ముందేముంది? అవి కూడా ఉన్నాయి. కానీ ముందేది? పవిత్రత, పరుగు పందెం అన్నాడు అన్నమాట. ముందు అవి సాధించకుండా అనవసరమైన విషయాలకు పోతే మనం దేవుడు వాడుకోడు కదా, మనం అసలు లెక్కలో పోయామన్నమాట. దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు అన్నమాట. కానీ దేవుడు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండాలన్నమాట. వెండి పాత్రలు ఉంది, బంగారం ఉంది, మట్టి ఉంది. ఆయన కావాల్సింది ఏంది? ఏదైనా వాడుకుంటాడు. మనం శుభ్రంగా ఉండాలన్నమాట. మనం నీట్గా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకున్నమాట. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని వదిలేయడన్నమాట. కాబట్టి ఇది మనం డెవలప్ చేసుకున్నాం. ఇలా ముందుకు ఒక్కొక్కటి వెళ్ళామన్నమాట. తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు ఎబ్రీ పత్రిక పక్కనే ఉండి చూడండి. మనం చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4:6. అందుచేత దేవుడు అహంకారులు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుతున్నది. కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోదనమాట. దేవుడు వాడుకునే పాత్ర కావాల్సిందంటే ఒక వినయం, ఒక తగ్గింపు, ఒక దీనత్వం కావాలన్నమాట. ఇవి లేకపోతే దేవుడు ఖచ్చితంగా వాడుకోడన్నమాట. ఇప్పుడు గర్వం గలవాడిని దేవుడు వాడుకుంటాడా? వాడుకోడు. ఎందుకు వాడుకోడు? దేవుడికి కావాల్సిన ఒక పాత్ర అంతే. ఇప్పుడు అతను ఏమంటాడంటే నేనే మొత్తం ఉంటాడనమాట. మనం ఒక పాత్రం అంతే. అర్థమైందా? పాత్రకి ఏమైనా విలువడుద్దా? ఈ భూమి మీద ఒక పాత్ర ఉందండి, ఈ వాటర్ బాటిల్ ఉందన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏం చెప్పండి? అది ఒక పాత్రే అంతే. ఇది మనం మంచిలు తాగడానికి ఉపయోగపడుతుంది అంతే, ఇంకంతే. ఇది ఒక పాత్రే. అలాగే దేవుని చేతిలో మన ఎవరు? ఒక పాత్రే. కానీ గర్వాంధుడు ఏముంటాడంటే దేవునికి నేను లేకపోతే జరగదనుకుంటాడు. ఎవరు? గర్వాంధుడు. అందుకే అహంకారులను దేవుడు ఎదిరించి దీనిలో కృప. దీనుడు ఏమంటాడు? దేవుడు అంత పెద్ద దేవుడు నన్ను వాడుకోవాలంటే నేను రెడీ అవ్వాలి అనుకుంటాడు అనమాట. అహంకారం అని చెప్పనా?
నా తర్వాత నన్ను కాబట్టి అంటాడు అనమాట. నెబుకద్నెజర్ లాగా. కాబట్టి ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు అనమాట. ఎవరు? నెబుకద్నెజర్ అనమాట. ఇప్పుడు పాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? పాత్రని నిర్మించడానికి, పాత్రను చేయడానికి ఉద్దేశం అంటే అది వాడబట్టడానికేనా? అంతే, వాడబట్టడానికి అంతే. తనకి ఏమన్నా మహిమ కోరుకునిద్దా? కోరుకోదన్నమాట. అలాగే దేవుడు కూడా మనం ఒక పాత్రగా ఉంచాడన్నమాట. అంతే. మన కోసం మనం బట్టల ఎవరి కోసం పుట్టామండి? దేవుని కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చివరి 3 పేరాలను చూడండి. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకులో చదవండి. అయితే మొత్తం ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తిగలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించెను. దేవుడు వాడే పాత్రలో యజమానం చేస్తాయండి, మహిమపరుస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది దీనికి ఎలాంటి ఫీలింగ్ ఉండదండి. దీని పని ఏంటి? ఆ నీళ్ళు నింపితే నింపింది, నీళ్ళు పారబోస్తే పారబోతుంది అన్నమాట. దీనికి ఎలాంటి ఫీలింగ్ అనమాట. యజమానుడు వాడుకోవడానికి నేను ఉపయోగపడాలనే భావంతో ఇది చేయబడింది అంతే. అలాగే దేవుడు మనల్ని కూడా ఏంటంటే మనలను తన కొరకు నిర్ణయించుకోండి. అక్కడ చూడండి, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మన క్రీస్తులో ఏర్పరచుకున్నమాట. కాబట్టి మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎప్పుడండి ముందుగా అంటే ఎప్పుడండి? ఇది చాలా చదువుకున్నాం మనం. తమ్ముడు ఎప్పుడమ్మా ముందుగా అంటే ఎప్పుడు? ఈ రోజుకున్న శనివారమేనా? ముందుగా అంటే ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఒక మనిషి భూమి మీద రావాలి. ఏ మనిషి రావాలో, ఏ గర్భం నుంచి రావాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ జిల్లాలో పుట్టాలో ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన మనిషి ఎలా ఉండాలంట? తన కోసం. అంటే పాత్ర యజమానిని మహిమపరుస్తుంది తప్ప తన మహిమ ఎతకదు. అలాగే యాకోబు పత్రిక అంటే అహంకారులు ఎదిరించి దీనుల కృప అనుగ్రహించడం. మనం అహంకారంతో ఉంటే ఎప్పుడు దేవుడు మనల్ని వాడుకోడు. అంతెందుకు అహంకారంతో ఉంటే ఒక ఉద్యోగస్తుడు మనం వాడుకుంటాడా? ఉద్యోగం పైన ఉన్న యజమాని మనం వాడుకుంటాడా? వాడుకోడు. ఒక సాఫ్ట్వేర్లో కానీ, లేదా ఒక వ్యాపారంలో కానీ, ఏదైనా పనిలో కానీ మన అహంకారంగా ఉన్నాం అనుకోండి, పైన ఉన్న అధికారి మనం వాడుకుంటాడా? వాడుకోడు. మరి దేవుడు అస్సలు వాడుకోడు అనమాట. అహంకారులను గురించి దేవుడు దీనుల కృప అనుగ్రహించమాట. ఎవడైతే వినయం కలిగి ఉంటాడో, మనం చదువుకున్నాం, వినం గల వారి యొద్ద, నలిగిన వారి యొద్ద యెహోవా నివసిస్తాడనమాట. ఎవరి దగ్గర దేవుడు ఉంటాడు? నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర ఇల్లు ఉంది, నా దగ్గర బంగారం ఉంది అని, నా దగ్గర పని ఉంది అని చెప్పుకునే వ్యక్తి దగ్గర కాదన్నమాట. అన్నీ ఉన్నా అనుకోగలిగి ఉన్న వ్యక్తి దగ్గర దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. మళ్ళీ దేవుడు ఇస్తాడా అవన్నీ? అనుకున్న ఉండే వ్యక్తికి అన్నీ ఇస్తాడు. ఎవడా ఇస్తాడు? దేవుడు తలుచుకుంటే ఎవడా? దేవుడు ఇవ్వడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడన్నమాట. ముందు మనం దేవుడిని ఏం చేయాలండి? మెప్పించాలన్నమాట. దేవుణ్ణి మెప్పించకుండా, దేవుణ్ణి మనం లోబడకుండా, మనలో వినయం లేకుండా, మనలో పవిత్రత లేకుండా దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు వాడుకోవాలంటే మనలో తగ్గింపు, వినయం మనలో ఉంటే అనమాట. దేవునికి లోబడినట్టు అపవాదిని ఎదురించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు అనమాట. నా వల్ల కావట్లేదు నువ్వు ప్రాక్టీస్లో లేవు. అర్థమైందా? ఒక ఆర్మీ వ్యవస్థ చూడండి, ఒక పోలీసు వ్యవస్థ చూడండి, లేదా పనివాడిని నేర్చుకునే వ్యక్తిని చూడండి, లేదా ఒక మెకానిక్ నేర్చుకునే వ్యక్తి చూడండి. తుడుస్తాడు, యజమాని ఏం చేస్తే చేస్తాడు, తుడుస్తాడు, బండి కడుగుతాడు, షెడ్ వేస్తాడు, రెంచులు తెస్తాడు, రెంచులు కడుగుతాడు, చదువుతాడు, అన్నీ నేర్చుకున్నాడే. వ్యాపారాన్ని తెస్తాడు. ఎందుకని? ప్రాక్టీస్. అర్థమైందా? ప్రాక్టీస్ అన్నమాట. ఒక మెకానిక్ దగ్గర నేర్చుకోండి, ఒక పిల్లగాని పంపండి, వాడి చేత గుడ్డి శాఖ చెప్తాడు. ఎందుకు? రేపు అతను ఏం చేయాలి? మసి పూసుకుంటాడు అనమాట. బట్టలు మాయమైతాయా? అయితే. కానీ ఎందుకు? నేర్చుకోవాలి. ప్రాక్టీస్ అన్నమాట. మనం ఆత్మసంబంధ జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా అవదండి. అర్థమైందా? భారతదేశం పొందిన రోజే మనం పరలోకం వెళ్తామండి. భారతదేశం పొందినరోజు యేసు సార్ సంపాదిస్తావా? సంపాదించలేవు. ప్రాక్టీస్ చేసాం అనమాట. అర్థమైందా? హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలన్నమాట. ఒకసారి ఆశాప్ అంటాడు, నేను నా హృదయం శుద్ధిగా ఉంచుకుంటే వ్యర్థమే అంటాడనమాట. ఎందుకని? లోకాన్ని చూసి ఎవరు బాగున్నారు? నాకన్నా లోకమే బాగుంది, మంచి ఆస్తి ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి పొలం ఉంది, మంచి అది ఉంది అనుకోండి భ్రమపడ్డాడు అన్నమాట. ఎవరు? ఆశాపు.
చివరికి ఏమైందంటే నేను నీ యొద్దన్నా అది చాలు నాకని చెప్పి ముగించేశాను అనమాట. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పశుప్రాయంగా జీవించాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి నీ యొద్దనే ఉన్నాను, నన్ను మహిమలోకి చేర్చుకుందో అని చెప్పి చివరికి ముగిస్తాడు. మనం చదువుకున్నాం 73 కీర్తనలో ఆసాపు అంటే నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటే వ్యర్థమే అంటాడనమాట. ఎందుకు ఈ మాట అన్నాడంటే లోకాన్ని చూశాడనమాట. మనం లోకాన్ని చూసినంత కాలం మనం ప్రాక్టీస్లో ఉండలేము. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ముందు ఇవన్నీ అవసరం అండి. ఈ బ్యాక్గ్రౌండ్ వరకు మనకి అవసరం అన్నమాట. ఇవి మనం చేయాలి. ఇవి మనం చేయకుండా దేవుడు మనల్ని వాడుకోవడం అన్నమాట. కాబట్టి దేవుడు వాడుకోవాలంటే అర్హమైన పాత్రగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15-16. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15-16 చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 15-16. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడిది? దేవుని ఆలయంనకు విగ్రహంతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకెలాగో దేవుడు సెలవిచ్చెను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైందురు. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభు చెప్పుచున్నాడు అన్నమాట. కాబట్టి ఏం చెప్పండి, ఇక్కడ ఏం చెప్పాడండి? మలినమైన మన జీవితాలని దేవుడు వేసాడండి, పరిశుద్ధపరచడం అన్నమాట. మన జీవితం మలినమైపోయిందా? చిన్నప్పటి నుంచి మలినమే. చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచి మన జీవితం ఏంటంటే మలినం అయిపోయిందన్నమాట. చెడ్డ ఆలోచన, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన, ఇవన్నీ మన జీవితంలో మలినమైనప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడన్నమాట. ప్రత్యేకపరచడం అంటే క్రీస్తునకు బెలియాలకు ఏం సంబంధం? ఏం పొందిక? దేవుని ఆలయంకు విగ్రహం ఏం పొందిక అని చెప్పాడన్నమాట. ఏదో చెబుతాడు మనకి, గుర్తుపెట్టుకోండి, ఏదో చెబుతున్నాడు మనకి. అర్థమైందా? క్రీస్తు బెలియాలు సంబంధం ఉందా? సంబంధం ఉందా? క్రీస్తు వేరు, దెయ్యం వేరు. అర్థమైందా? క్రీస్తు వేరు, దెయ్యం వేరు అన్నమాట. తర్వాత జీవం గల దేవుని ఆలయంకు విగ్రహం ఏం పొందిక? ఏదో చెబుతున్నాడు చూడండి. సంఘం ఉంది, విగ్రహారం ఉందన్నమాట. ఏదో చెబుతున్నాడు చూడండి. మనం జీవము గల దేవుని ఆలయం అన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించిన సంచరిత్తును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టని ప్రభు చెప్పుచున్నాడు అనమాట. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు నా తండ్రి, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు అన్నమాట. కాబట్టి మలినమైన మన జీవితంలోకి దేవుడు మనల్ని ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చి మనల్ని దేవుడు రప్పించాడనమాట. కాబట్టి మనం ఏం చేయకూడదండి? అపవిత్రమైన దాన్ని ఏం చేయాలండి? ముట్టకూడదు అనమాట. ఏం చేయకూడదండి? టచ్ చేయకూడదు అనమాట. దేన్ని? అపవిత్రం. ఎందుకు? క్రీస్తు బెలియాలు వేరు, జీవగల దేవ సంఘం విగ్రహారాధన వేరు, ప్రత్యేకించబడిన వారు లోకం వేరన్నమాట. మన సహవాసం ఎవరితో? నువ్వు ప్రత్యేకంగా లేకుండా రోజు లేచిన కాడి నుంచి, ప్రతి దినం లేచిన కాడి నుంచి నువ్వు లోక స్నేహం లోకంతో అంటూ నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. వాస్తవం అది. మన సహవాసం అయితే తండ్రితోనూ, పరిశుద్ధాత్మతోనూ, యేసుక్రీస్తుతోనూ, సంఘంతోనూ అంటాడన్నమాట. ఎవరితో? ఆత్మ సంబంధమైన బంధంలో ఇవి మనం కలిగి ఉంటే మనలో ఒక మార్పు వచ్చిందన్నమాట. ఈ జీవితం మలినమైపోయింది. ఈ మలినమైపోయిన జీవితం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత మరలా నువ్వు ఎవరితో సమాజం చేస్తున్నావు? లోకం. అంటే లోకంలో ఉద్యోగం చేయొచ్చు, లోకంలో పని చేయొచ్చు, లోకంతో స్నేహించవచ్చు. ఎక్కడ వరకు అంటే కొన్ని షరతులు ఉంటాయి, ఒక నిబద్ధత ఉంటుంది. నిబద్ధత, బ్రదరు బాగున్నారంటే బాగుంది, అంతే. అనవసరమైన విషయాలు పూసుకున్నాం అనుకోండి, ఏమైందండి? బురద అయింది. బురద అయింది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఒక ప్రత్యేకమైన చేస్తామంట, నేను వారి యొద్ద నివసిస్తున్నాను అన్నాడన్నమాట. ఎవరి యొద్ద? మలినమైన మన జీవితాల్లో ఒక వెలుగును రింపించి ఒక సంఘంగా చేసి ఒక గొప్ప ఇంట్లో పెట్టాడు మమ్మల్ని. ఇందాక చెప్పాం కదా మనం, ఒక గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, ఆ గొప్ప ఇల్లు చెప్పండి ఈ సంఘం. అదేందా? దేవుడు ఏర్పరిచిన సంఘం అన్నమాట. ఆ గొప్ప ఇంట్లో మనం పెట్టిన తర్వాత మన సహవాసం మనం ఎలా ఉండాలి? ఎవరితో సహవాసం చేస్తున్నాం?
మన ఆలోచనలు మనం ఎవరితో పంచుకుంటున్నాం, ఏదైనా సమస్య వస్తే ఎవరితో పంచుకుంటున్నాం తెలియాలన్నమాట. కాబట్టి ఇలా అనుకుంటున్నాను నేను, ఎలా అయింది అని ఎవరితో సహవాసం చేయాలండి? పురుషులు తనకన్నా ముందు బాప్తిస్మం వ్యక్తితో, సంఘంతో, దేవునితో, పరిశుద్ధాత్మతో ఏం చేయాలండి? సహవాసం చేయమంట. చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడన్నమాట. ఆత్మను ఆర్పకుడు అన్న మాట ఎప్పుడో అయిపోయిందన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడన్నమాట చాలామంది జీవితాల్లో. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఏమైందండి? లోపల ప్రేరేపణ ఉండదు. నేను బ్రతకాలి అనే ప్రేరేపణ ఉండదు. నేను దేవుని కోసం నిలబడాలి అనే ప్రేరేపణ ఉండదు. నేను దేవుని రాజ్య పౌరుని అనే తపన ఉండదు. ఎవరు లేకపోతే లోపల పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుని కార్యాలని చూడటానికి ఇంట్రెస్ట్ రాదు. ఎప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎంత గించుకున్నా, ఎంత అనుకున్నా, ఎంత అవ్వాలన్నా సరే లోపల పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఏమీ చేయలేమంట. మనకి ప్రేరేపణ రావాలి. ఆ ప్రేరేపణ చేయాలంటే మనం ఆసక్తి, దేవుని కొరకు బ్రతకాలని తపన, ఇవన్నీ రావాలన్నమాట. ఇప్పుడు దావీదు నాడు తన తరము వారికి సేవ చేసి నిద్రించను. కాబట్టి తన తరము వారికి సేవ చేయాలనే ఆలోచన, ఆ దృక్పథం ఎలా వచ్చిందంటే లోపల పరిశుద్ధాత్మ అన్నమాట. అందుకే అంటే పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మ నా యందును తీసివేయకమన్నాడు అన్నమాట. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మను నా యందు నుంచి తీసివేయకమంటాడు అన్నమాట. అంటే ఏమైంది దాని అర్థం? వెళ్ళిపోతాం తెలుసు, ఆయనకి తెలుసు. సౌలు నుంచి వెళ్ళిపోయాడా పరిశుద్ధాత్ముడు? వెళ్ళిపోతాడు. మనం పాప జీవితాన్ని కలిగి అంతే ఉంటే వెళ్ళిపోతాడు. మనం పెద్ద గొప్ప వ్యక్తి ఏమీ కాదు. నువ్వు సౌలు కన్నా గొప్పడివా? కాదు. దావీదు కన్నా గొప్పడివా? కాదు. మోషే కన్నా గొప్పడివా? కాదు. కానీ మనం పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలండి? మనం ఉంచుకోవాలన్నమాట. మనం ఉంచుకుంటే ఆ ఆత్మ మనం ప్రేరేపించదన్నమాట. ఇంకా రోమపత్రికలు అంటే ప్రారంభ దశలో మనకు ప్రార్థన లేకపోతే ఉచ్చరంప శక్యం కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షాన్ని ఏం చేస్తారంటండి? విజ్ఞాపన. ప్రారంభంలో మనకు ప్రార్థన రాదు, కానీ లోపల నుంచి విజ్ఞాపన చేసినట్టుగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తారనమాట. పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలంటే పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా ఉండేదంటే మన జీవితం ఒక మలినమైపోయింది మళ్ళీ. కాబట్టి మనం ప్రత్యేకంగా బతుకుతాం. గుర్తుపెట్టుకోండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. అవండి ఒక ప్రశ్న అండి. ఒక ఎమ్మెల్యే కొడుకు నేను ఎమ్మెల్యే కొడుకుని గౌరవంగా చెప్పుకోవాడు. నాన్న ఎమ్మెల్యే. ఒక గవర్నర్ కొడుకు నేను గవర్నర్ కొడుకుని గౌరవంగా చెప్పుకోవాడు. ఒక సీఎం కొడుకు నేను సీఎం కొడుకుని గౌరవంగా చెప్పుకోవాడు. ఒక సినిమా హీరో కొడుకు నేను సినిమా హీరో కొడుకుని గౌరవంగా చెప్పుకోవాలి అన్నమాట. నేను దేవుని కుమారుని నువ్వు గౌరవంగా చెప్పుకోవాలవా? అసలు ఆ పదాలు మాకు అర్థమవుతున్నాయా? నేను వారిలో నివసించు సంచరిస్తును అన్నాడు అన్నమాట. చూడండి, నేను వారికి దేవుడినైందును, వారు నా ప్రజలైందును. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన ముట్టకుడి ప్రభువు చెప్పుతున్నానని చెప్పిన తర్వాత మీరు నా కుమారులను కుమార్తెలైందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. నేను దేవుని కుమారుడిని, ఇలా చేయకూడదు. నేను దేవుని కుమారుని, ఇలా మాట్లాడకూడదు. నేను దేవుని కుమారుని అలాంటి వాడికి రాకూడదు అన్న భావన ఎప్పుడైనా కలిగిందా? అది కలిగిందంటే మనలో ఆత్మ ఏమవుతుందండి? వెలిగిస్తున్నాం అన్నమాట. అది లేదనుకోండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడో వెళ్ళిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిందన్నమాట. మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేసి ఆయన్నే రప్పించాలన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధ జీవితం లేకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడన్నమాట. ఇక మనం బాప్తిసం పొందిన తర్వాత రక్షణ పొందిన మనకి ఇంకా మెరుగ్గా మంచి జీవితం, మనలో ఉన్న మలినాన్ని ఇంకా పోగొట్టుకోవాలన్నమాట. అలా పోగొట్టుకోవాలంటే ప్రతి దినం ఏం చేయాలండి? ప్రతిరోజు ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలన్నమాట. ప్రతిరోజు వాక్యం చదవాలన్నమాట. ఒక వాక్యం ఎలాంటిదండి? చూడండి, ఒక ఎడారి ఉంది కదా, ఒక ఎడారిలో వర్షం లేకుండా ఎండ ఉన్నప్పుడు ఆ భూమి ఏమైంది? భూమి ఎండిపోయి క్రాకులు వస్తాయన్నమాట. కారణం ఏంటి? ఆ ఎండకి నీరు లేకమాట. అప్పుడు ఒక నీళ్లు పడితే మళ్ళీ అదంతా ఏమవుతుందండి? భూమి సెట్ అయిపోద్దన్నమాట. దీన్ని ఏం సెట్ చేసింది? ఒక వర్షం ఎండిపోయిన భూమిని సెట్ చేసిందన్నమాట. ఒక వర్షం, ఎడారిని. వాక్యం కూడా అంతేనండి. ఒక పాప జీవితం, ఒక మలినమైన జీవితాన్ని మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే, ప్రతిరోజు చదువుతూ ఉంటే మనలో ఖచ్చితంగా ఏమవుతుందండి? మార్పు వచ్చింది. మనం వాక్యానికి ప్రతి దినం దగ్గర అవ్వకుండా ఉంటే కష్టం అండి. వాక్యం చదవకపోతే గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిరోజు వాక్యం చదవకపోతే మన జీవితం దుమ్ము కొట్టుకుపోయింది. మన జీవితం మొత్తం దుమ్మే.
ఆ దుమ్ము మన జీవితంలో ఉన్న దుమ్ము మొత్తం పోవాలంటే వాక్యాన్ని ప్రతిరోజు ఏంటండి చదవాలి, ధ్యానించాలి, ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. దావీదు దివారాత్మము ధ్యానించబడు తండ్రి అనమాట. ఒక పెద్దనాడు అనమాట, ఒక పెద్ద ఆయన. ఈ కళ్ళు అమ్మటే కాయలు కట్టినాయి, ఈ కళ్ళమ్మట్లేదు కాయలు కట్టినాయన్నమాట. చదివి చదివి చెప్పి 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 వాక్యం చెప్పి 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 ఈ కళ్ళమ్మటే కాయలు కట్టినాయన్నమాట. దివారాత్రులు, రాత్రులు, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం చదివి చదివి వాక్యం చెప్పాలంటే చదవాలి, వాక్యం చెప్పాలి చదవాలి, ఆ ప్రాంతం చదవాలి, సండేకి చదవాలి, కృతజ్ఞత కోడెక్కి చదవాలి, గాస్పల్ మీటింగ్ చదవాలి, క్రైస్తవ కుటుంబాలకు కోడెక్కి చదవాలి. అన్నిటికీ చదివి 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 ఈ గడ్ల కట్టినాయి. దివారాత్మ చదివితే మనకున్న దుమ్ము, మనకున్న మలినం ఏమైందండి? మన బైబిల్ చదవండి. మన బైబిల్ ఫ్రెష్గా ఉంటున్నాయన్నమాట. ఆది కాండం అయితే మేకా గ్రంథం తీయాలంటే మేకా గ్రంథం పేజీ తిప్పి 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 తెస్తాం మనం. ఎందుకని అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. ఏంటి పేజీలో అన్నమాట. మనం వాటిని చదవాలా. మీలో ఎవరైనా బైబిల్ పూర్తి చేశారా? మీలో ఎవరైనా బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన వరకు పూర్తి చేశారా? చేయండి. పోనీ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. మీరు చదవలేరు, యూట్యూబ్లో కొడితే బైబిల్ వాళ్ళే చదువుతారు. మీరు బైబిల్ చదవలేకపోతే యూట్యూబ్లో కొడితే వాళ్ళే మొత్తం మైకుండి మొత్తం చెప్పింది ఆది కాండం నుంచి రోజుకు ఒక 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు వింటానుండే. అర్థమైందా? నాటికలు, జబర్దస్త్ షోలు, డి సినిమాలో డ్యాన్సులు, సోషల్ మీడియా వచ్చే రీల్స్ అవన్నీ కాకుండా మీరు చదవలేకపోతే అది చదివిస్తే అది మొత్తం చెప్పేసింది అనమాట. మొత్తం వచ్చేసింది అనమాట. అదనమాట. చదవగలిగితే ఖచ్చితంగా బైబిల్ చదవండి. చదివి దేవుని యొక్క మనసుని గ్రహించండి. ఇలా దేవుని మనసు ఉందా అని గ్రహిస్తే జీవితం ఖచ్చితంగా అవుతుందండి, మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పానంటే వాక్యాన్ని చదివేకుంది మనలో ఏమవుతుందండి? వాక్యం లేకుండా జీవితం దుమ్ము కొట్టిపోయిన వ్యక్తికి వాక్యం చదివేకుంది అంటే మంచి జీవితం, మంచి ప్రవర్తన, దుమ్మంతా పోయిద్దన్నమాట. చూడండి, ఒక మనిషి కింద పడ్డాడు, బూడిదలో పడ్డాడు, మొత్తం ఏమైందండి? దుమ్ము అయిందన్నమాట. పోయి స్నానం చేశాడు, ఎలా ఉన్నాడండి? ఫ్రెష్గా ఉన్నాడన్నమాట. అలాగే వాక్యాన్ని చదివేకుంది మనలో ఆ మలినం, ఆ దుమ్ము అనేది అంచెలుగా వెళ్ళిపోయిందన్నమాట. ఒకేసారి పాల్గొని వెళ్ళిపోయిందన్నమాట. అప్పుడు మనం సమాజానికి ఒక నీటికి అన్నమాట. అప్పుడు అందుకే యేసుప్రభువుని చూసినప్పుడు గొప్ప వెలుగు చూసినే అంటాడన్నమాట. ఆయన జీవితం, ఆయన ప్రవర్తన చూస్తే చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. దావీదు కూడా దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అనమాట. మీరు ధన్యులు కావాలంటే, మనం అందరూ ధన్యులు కావాలంటే ప్రతిరోజు దేవుని ఒక గ్రంథాన్ని చేయాలండి. ప్రతిరోజు చదవాలన్నమాట. చదివితే మనం అందరం ఏమవుతామంటే చాలా బాగుపడతాం అన్నమాట. ఇక ఒకసారి వాక్యంతో మనం శుద్ధి చూసుకోవాలండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15:3 చదవండి. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచినుడి, మీ యందు నేను నిలిచిన్నాను. కాబట్టి ఆయన మాటలు ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాటలే దేవుని మాటలు, అది దేవుని వాక్యం అన్నమాట. నా మాటలను బట్టి మీరు ఏమైనా ఇప్పుడు పవిత్రులు ఉన్నారన్నమాట. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి అన్నమాట. కాబట్టి ఆ వాక్యాన్ని మనం పూర్తిగా ధ్యానిద్దాం అన్నమాట. ఇక మరో సంగతి, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. చదవండి. ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండండి. కాబట్టి ప్రార్థన అనేది ఇదిగోండి, మనం పాత్ర అయితే మన పాత్ర మొత్తం శుభ్రం చేసేది ఏంటండి? ఈ ప్రార్థనే. మనం పాత్ర అయితే దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర మనమైతే ఆ పాత్రని శుభ్రం చేసేది ఏంటంటే ఈ ప్రార్థన అన్నమాట. మీరు చెప్పండి, వ్యక్తిగతంగా ఎంతసేపు చేస్తారు ప్రార్థన? వ్యక్తిగతంగా ప్రతి మనిషి ఎంతసేపు చేస్తాడు ప్రార్థన? మహా అయితే 5 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషము. ఒకళ్ళైతే అమ్మ ఒకసారి వచ్చిపోమ్మా నేను మాట చూసామండి, అట్ట అయిపోయిందన్నమాట ప్రార్థన. ఒకసారి వచ్చిపోమ్మా మీరు ఉద్యోగం అంటారు కదండి, అట్ట అయిపోయిందన్నమాట ప్రార్థన. అట్ట కాదండి ప్రార్థన. దానియేలు రోజుకి చేశానండి 7 మార్లు చేశాను ప్రార్థన, 7 సార్లు. మనం మహాయితం చేస్తామండి. ఉదయం 11 చేస్తామన్నమాట, భోజనం తినేటప్పుడు, మళ్ళీ సాయంత్రం తినేటప్పుడు, పడుకునేటప్పుడు. ఎన్నిసార్లు అండి? 4 సార్లు.
ప్రార్థన మనకు అవసరమైనప్పుడు చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. మన అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదండి. మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గర రావాలన్నమాట. మన కంటిన్యూగా ఎదగాలంటే ప్రార్థనలో ఉండాలన్నమాట. కంటిన్యూగా ప్రార్థన చేద్దాం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు ఈ ప్రార్థన అనేది ఈ పాత్రని శుభ్రం చేసిద్దన్నమాట. ఏ పాత్రని? ఈ పాత్ర శుభ్రం చేసిద్దన్నమాట ప్రార్థన. అప్పుడు దేవుడు వాడుకోవడానికి ఒక అర్హమైన పాత్రగా మనం తయారవుతామన్నమాట. ఇవి లేకుండా దేవుడును వాడుకో 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 అంటే దేవుడు మనల్ని వాడుకోనమాట. భవిష్యత్తు మనకు తెలియదండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎలా వాడబడతామో, మనం ఎలా ఉంటామో, ఎలాంటి పొజిషన్ మనకు తెలియదు. తెలిసింది ఎవరు? దేవుడే. అప్పుడు ఆయన వాడుకోవాలంటే మనకు ఒకటి తెలుసు, ఇగో దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిస్తే భవిష్యత్తు ఆయన ఎలా నిర్ణయిస్తామో మనకు తెలియదు. కాబట్టి మనకు కావాల్సింది భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదు, ముందు మన ముందున్న వేటి మనం. అందుకే అంటే మన ముందున్న వాటికై వేగిరి పడనమాట. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి గొప్పవో అంటాడనమాట. ఏవి గొప్ప? వాటి కొరకు మనం ఏం చేయాలంటే వేగిరిపాలన్నమాట. ఇప్పుడు యోసేపు కూడా తెలియదు ఏమని ఐగుప్తుకు రాజు తర్వాత రాజు తెలియదు అన్నమాట. మోషే కూడా తెలియదు ఏమని ఇశ్రాయేలు నాయకుడు అవుతుంది తెలియదు అన్నమాట. దావీదు కూడా తెలియదు ఏమని 12 గోత్రాల మందికి రాజు అవుతుంది తెలియదు. వాళ్ళు నమ్మింది ఒకటే సిద్ధాంతం ఏంటంటే దేవుని ముందు మంచి హృదయం కలిగి జీవించాలన్న మంచి తపన ఉంది వాళ్ళలో. కాబట్టి దేవుడు భవిష్యత్తు నిర్ణయించి వాడుకున్నాడు అన్నమాట. కాబట్టి మన భవిష్యత్తు అనేది మనకు తెలియదు, కానీ మనం మంచి జీవితాన్ని కలిగి దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉంటే భవిష్యత్తులో ఆయన ఒకవేళ మనం ఊహించుకున్నా సరే ఊహ కందని స్థితిలో దేవుడు మనల్ని పెడతారన్నమాట. అందుకేమంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులు అయినట్టు ఆయన ఒకరోజు మిమ్మల్ని ఏం చేస్తారంటే హెచ్చించాడు అనమాట. ఏం చేస్తారంట? హెచ్చించడం అనమాట. తన కృప చొప్పున మనల్ని ఏం చేస్తారంటే హెచ్చిస్తారనమాట. ఆ హెచ్చించాలంటే ముందే అలా అడగకుండా దేవుడు చెప్పిన మాటలు మనం ఫాలో అవుతాయి, ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తారనమాట. కాబట్టి ఒక నిర్ణయం ఏందండి, అందరూ ఒక నిర్ణయం, తండ్రి నువ్వు వాడుకునే పాత్రగా నేను ఉండలాగా సహాయం చేయ తండ్రి అని ఒక నిర్ణయం అనమాట. దేవుడు మనందరూ పడతాడండి, చూపెట్టుకోండి. ఆయనకి వెండి బంగారమా మట్టె అని భేదం లేదన్నమాట. ఆయన వాడుకునే సమయానికి మనం ఏం చేయాలండి? సిద్ధంగా ఉండాలన్నమాట. ఒక స్త్రీ ఒక రాజ్యభవనం దగ్గర ఒక స్త్రీ ఉండేది. ఆ రాజ్యభవనం ఊరు అవుతుండేది అన్నమాట. ఒక స్త్రీ, ఆ స్త్రీ ఏం చేసిందంటే రాజుగారు ప్రతిదినం అలా వస్తాడు. అలా వచ్చినప్పుడు ప్రతిరోజు ఏం చేస్తుందంటే ఆ పాత్రను శుభ్రం చేస్తుంది అన్నమాట. తన స్నేహితురాలు అడిగింది, ఏందమ్మా శుభ్రం చేస్తానంటే రాజుగారు వస్తారు, ఆ రాజుగారు వచ్చినప్పుడు ఆయనకు పానీయం పెట్టాలి, ఆ పానీయం పెట్టాలంటే దీన్ని శుభ్రం చేయాలన్నమాట. ఏది? ఆ వెండి పాత్ర అన్నమాట. ప్రతిదినం కడుగుతుందన్నమాట. రాజుగారు వచ్చినప్పుడు కడగడం కాదు, అదేందా కడిగి ఏం చేస్తుంది? సిద్ధపడుతుందన్నమాట. అప్పుడు రాంగలు ఏమవుతుంది? డైలీ పాత్ర కడిగిద్ది. ఆ కడిగే సమయంలో ఏం చేస్తుంది? ఆ పాత్రను కడిగి పక్కన పెడుతుందన్నమాట. అప్పుడు రాజుగారు రాగానే ఆ పాత్రలో ఆయనకి ఏమిటంటే పానీయం ఇచ్చింది. ఆయన సంతోషం తాగి వెళ్ళిపోతున్నాడు. దేవుడు కూడా అంతే. దేవుడు వెండి బంగారం అన్నమాట. ఆయన వచ్చే సమయానికి మన దగ్గర ఏం చేయాలంటే రెడీ అన్నమాట. ఈ బుద్ధి లేని కణికలు చూశారు కదా, దాని అర్థం ఇదే. ఏంటిది? ఒక 5గురేమో బాగా సిద్ధపడ్డారు, ఒక 5గురు చదవాలి అనేసండి నిర్లక్ష్యం అన్నమాట. ఈ లోపు ఎవరైపోయింది? ప్రభు వచ్చాడు, తలుపేయబడింది, తీయండి అన్నమాట. తలుపేసిన అక్కడ తీస్తారా? తీరు. తలుపేస్తే మనం దొంగలు అవుతాం. తలుపేయకముందు అడగవాలండి లోపలికి వెళ్ళమాట. తలుపేస్తే మనం ఎవరు? దొంగలైనా ఇప్పుడుకోండి, మన వల్ల కాదండి. కాబట్టి ఒక నిర్ణయం, ప్రభువా తండ్రి నువ్వు అర్హమైన పాత్రగా మమ్మల్ని వాడుకోవట్టు మేము తయారు చేయదండి అని చెప్పి ఒక ప్రార్థన చేసుకొని మనం ఈ జీవితంలోకి ముందుకి వెళ్దామన్నమాట. ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాం. టైం కూడా అయిపోయింది. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రమే కాక కర్రవియు మంటియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనకు ఉపయోగపడును. ఎవడైనా వీటిలో చేరక తను పవిత్ర పరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. కాబట్టి ఏం చేయాలండి? ఒక నిర్ణయం తీసుకొని మనం ఈ పనులో తండ్రి నువ్వు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నేను ఉండలాగా సహాయం చేయ తండ్రి అని ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకి వెళ్దాం. ఒకటే అండి, భవిష్యత్తు మన చేతుల్లో లేదు. మనం ఎలా ఉంటామో, మన ఆత్మీయస్థితి ఎలా ఉంటుందో, మన పిల్లలు ఎలా ఉంటారో, మన కుటుంబం ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు. కానీ దేవుడు భవిష్యత్తును ప్రతి మనిషికి భవిష్యత్తు ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు, ఖచ్చితంగా నిర్ణయిస్తాడు అనమాట. ఆ భవిష్యత్తులో బాగుండాలి అంటే మనలో వినయం, తగ్గింపు,
దేవుని వాక్యం లోబడటం, పవిత్రమైన హృదయం, ఇవన్నీ ప్రార్థనా జీవితం, మలినమైన మన జీవితాలు లోకంలో మళ్ళీ కలిసిపోకుండా నేను మీ యొద్ద నివసిస్తున్నా అన్నాడన్నమాట. ప్రత్యేకంగా ఉండమని అన్నమాట. ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనం ఖచ్చితంగా వాడుకుంటాడు. భవిష్యత్తు మనకు తెలియదు, మనకు తెలిసింది ఒకటే, మన ముందున్న వాటికే మనం ఏం చేయాలండి, వేగిరి పడుతూ ఉందన్నమాట. మన ముందు ఏవి ఉన్నాయో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో వాటినే మనం ఏం చేయాలండి, వాటి యందు దృష్టి ఉంచాలన్నమాట. పౌలు గారు ఒక గొప్ప మాట మాట్లాడతారన్నమాట. సమస్తము నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానంగా ఎంచుకోండి, నా ముందున్న వాటిపై వేగిరి పడతామంట. సమస్తాన్ని ఏం చేశాడు ఆయన, నష్టపరుచుకొని అనమాట. కాబట్టి మనం ఏం వదులుకున్నాం దేవుని కొరకు అని ఆలోచించి మనం ముందుకెళ్దాం. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, ఈ మాటలు మీకు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ అమ్మ తెలుసుకుంటూ సోదరులకు సమయాన్ని అర్థమన్నమాట. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి, దేవుడు వాడుకుంటాడు భవిష్యత్తులో, కానీ మన ముందు ఏమున్నాయో వాటిని మనం సాధిద్దాం. భవిష్యత్తు తిరిగిన దేవుడు మన కృపను గురించి దేవుడు మనం ఖచ్చితంగా వాడుకుంటాడు అన్నమాట. అందరికీ వందనాలు.